ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఆలోచించాను. నాకు సంస్కృతం అంటే చాలా ఇష్టం. నాలాగే చాలామంది తల్లులు ఆలోచిస్తూ ఉంటారు కదా. నమస్తే, బాలబోధిని సంస్కృత కార్యక్రమానికి స్వాగతం. నా పిల్లలకి ఈ సంస్కృత భాషను నేర్పించాలి అనే ఒక తాపత్రయంతో ఉండేదాన్ని. అలాగే నా పిల్లలిద్దరూ కూడా ఓరియంటల్ కాలేజీలో చదువుకొని భాషా ప్రవీణ పూర్తి చేశారు. నా పిల్లలే కాదండోయ్, నా మనవడు మనవరాళ్ళకి కూడా నేను ఏ విధంగా అయితే తాపత్రయపడ్డానో నా పిల్లలకి అదే చెప్పాను. వాళ్ళు అలాగే ఎంతసేపు ఆంగ్లం అనేది ఎలాగో స్కూల్లో నేర్పిస్తారు. మామూలుగా మనమున్న ఏరియాను బట్టి తెలుగు, హిందీ, కన్నడ ఇలాంటివన్నీ మనకి మాతృభాషగా రానే వస్తాయి. కానీ ఈ భాషలన్నిటికీ తల్లి కదా మరి సంస్కృతం. తల్లిని మర్చిపోతే ఎలా చెప్పండి. అందుకే వాళ్ళకి అదే చెప్పాను. వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలకి సంస్కృతాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇలా ఇంకా ఎంతోమంది ఉండే ఉంటారు కదా భాషాభిమానులు, సంస్కృత భాషాభిమానులు. అందుకే మీ అందరి కోసం నేను పిల్లలకి శ్లోకాలు, పాటలు, పద్యాలు, ఆటలు నేర్పించాలని మీ ముందుకి బాలబోధిని అనే కార్యక్రమం ద్వారా వచ్చాను. మరి మీ అందరి ఆదరాభిమానాలతో మరిన్ని అడుగులు వేస్తూ ముందుకి వెళ్ళిపోదాం.